పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మంటలు రేపుతున్నాయి. 3 రోజులు వాయిదాల పర్వంగానే కొనసాగాయి. బీహార్ ఎన్నికల జాబితా సవరణ అంశం ఆపరేషన్ సింధూర్ పై చర్చకు విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టడంతో 3 రోజులు సభలు నిమిషాల వ్యవధిలోనే వాయిదా పడ్డాయి. దీంతో ఇవాల్టి సమావేశాలపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. కాగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ పై చర్చకు గ్రీన్ సిగ్నల్ పడింది. జూలై 29న ఉభయ సభల్లో దీనిపై సుదీర్ఘంగా చర్చ జరపనుంది. మాల్దీవులు యూకే పర్యటన ముగించుకుని జూలై 26న ఢిల్లీకి తిరిగి రానున్నారు ప్రధాని మోదీ. దీంతో జూలై 29న లోక్సభలో జరిగే చర్చలో ప్రధాని మోదీ పాల్గొంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళైన సభలు సజావుగా సాగుతాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. రైట్ 3 రోజులుగా ఉభయ సభలు నిమిషాల వ్యవధిలోనే వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరి ఈ రోజు ఏ విధంగా సాగే అవకాశం ఉంది అని వివరించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, 4వ రోజు పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కాబోతున్నాయి. 11 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే ప్రధాని యూకే మాల్దీవుల పర్యటనలో ఉన్నారు. 4 రోజుల తర్వాత అంటే 26న ఆయన ఢిల్లీకి రాబోతున్నారు. అయితే నిన్న లోక్సభ బీఎస్సీ పహల్గామ్ కు సంబంధించి ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి లోక్సభలో 16 గంటల పాటు చర్చ జరిపేందుకు 28వ తేదీన లోక్సభలో ఈ ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరిపేందుకు బీఎస్సీ అంగీకరించింది. 16 గంటల పాటు లోక్సభలో జరుగుతుంది. మరుసటి రోజు 29వ తేదీ రాజ్యసభలో 9 గంటల పాటు చర్చ జరుగుతుంది. మొత్తం 25 గంటల పాటు చర్చ జరుగుతుంది. అయితే పహల్గామ్ తో పాటు బీహార్ లో ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందో ఎలక్షన్ కమిషన్ ఓటర్ల గుర్తింపు కార్డులకు సంబంధించి దానికి సంబంధించి కూడా పదే ప్రతిపక్షాలు లేవనెత్తున్నాయి. అక్కడ సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అదేవిధంగా ఇతర గుర్తింపు కార్డులను పరిగణలోకి తీసుకోకుండా మిగతా పరిగణన అంటే ప్రాంత ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ యొక్క వారసులు ఎవరు, వీటన్నిటికి సంబంధించిన సర్టిఫికెట్లు అడుగుతున్నారు. దానిపైన కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ వెనకడగాలి అంటూ ప్రతిపక్షాలు పదే ఇటు ఉభయ సభలు కూడా స్తంభింపజేస్తున్నాయి. మరి ఆపరేషన్ సింధూర్ పైన చర్చకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఈ రోజు ఏమైనా ప్రతిపక్షాలు శాంతిస్తాయా లేదా అనేది చూడాల్సి. అయితే ఈ రోజు కూడా కొన్ని అంశాలకు సంబంధించి వాయిదా తీర్మానాలను ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సభ్యులు ఇరు సభల్లో ఇచ్చారు. మరోపక్క పాన్ కార్డ్ నిష్క్రమణ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ప్రతిపక్షాలు కృషి చేస్తున్నాయి. ఆయనకు ఫేర్వెల్ పార్టీ ఇవ్వాలని కూడా పదే పట్టుబడుతున్నాయి. గురువారం రోజు 6 రాజ్యసభ సభ్యులు వాళ్ళ పదవి విరమణ చేస్తున్నారు. వాళ్ళ కాలం ముగుతుంది. సో దానికి సంబంధించి వాళ్ళు ఫేర్వెల్ ఇచ్చేటప్పుడు వెనకటికి కూడా ఫేర్వెల్ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దానికి సంబంధించి ఏమైనా రోజు సభలో లేవనెత్తే అవకాశం ఉంది. సో మొత్తానికైతే మరి పహల్గామ్ సంబంధించి ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి ఘటన పైన కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఏమైనా సభను సజావుగా నడిపేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయా లేదా అనేది చూడాలి. కానీ అనేక అంశాలు చర్చకు తీసుకోవాలి. ఈ రోజు కూడా 0 అవర్ లోక్సభలో అయితే మొదట్లో 0 అవర్ ఉంటుంది. ఆ 0 అవర్ ను రద్దు చేసి చర్చకు బీహార్ కు సంబంధించినటువంటి ఎన్నికల సంఘం నిర్ణయాలపైన చర్చకు అనుమతి ఇవ్వాలి అంటూ వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అటు లోక్సభలో రాజ్యసభలో కూడా ఇటువంటి తీర్మానాలను ఇచ్చారు. చూడాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు కూడా సభను సంతృప్తి చేస్తామంటూ ప్రతిపక్షాలు ఈ రోజు కూడా చెప్తున్నట్టు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.